హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు, అక్క మాకు ఫ్రంట్ పార్ట్ ఒక్కటే సరిగ్గా రావట్లేదు, కటింగ్ సరిగ్గా రావట్లేదు, స్టిచ్చింగ్ రావట్లేదు, అన్ని సైజుల వాళ్ళకి కూడా ఎలా కుట్టాలి అని చాలామంది అడుగుతున్నారండి. ఈరోజు వచ్చేసి నేను మీకు ఈ ఒకే వీడియోలో మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి బ్యాక్ పార్ట్ని యూస్ చేసుకుంటూ కొలత బ్లౌజ్తో పని లేకుండా ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా మార్క్ చేసుకోవాలి, ఎలా కుట్టాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాము. ఇక్కడ నేనైతే ఆల్రెడీ బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ రెండు కూడా కట్ చేసుకున్నాను. మీకు ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే చూపిస్తున్నాను అనమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఈ ఓపెన్స్ ఉన్న క్లాత్ని మన వైపుకి వచ్చేలాగా పెట్టుకోండి ఫ్రంట్ పార్ట్ కోసం. ఓకేనా? మీకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అలాగే షేప్ బెల్ట్ కటింగ్ కూడా నేను చూపిస్తాను. ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది వస్తుందన్నమాట. అలాగే బిగినర్స్ అయితే మాత్రం మీరు క్లాత్ కాస్త ఎక్కువ క్లాత్ ఉండేలాగా చూసుకోండి, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కోసం మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి బ్యాక్ పార్ట్ నుంచి 2 ఇంచెస్ క్లాత్ని తగ్గించండి. అంటే ఇలా పెట్టుకుని ఈ బ్యాక్ పార్ట్ చివరన ఒక 2 ఇంచుల క్లాత్ని ఫోల్డ్ చేయాలంతే, ఇంకేం చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనకి షేప్ బెల్ట్ విడిగా జాయిన్ చేసుకుంటాం కదా, దానికోసం అన్నట్టు ఒక 2 ఇంచుల క్లాత్ని మాత్రమే ఇలా తగ్గించండి. తగ్గించిన తర్వాత స్ట్రైట్ కటింగ్ అయితే మీరు ఇలా స్ట్రైట్గా పెట్టొచ్చు. ఓకే, మనం ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని బ్లౌజెస్ కూడా మనం క్రాస్ కటింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి వి షేప్లో ఉంది కదా కింది వైపున క్లాత్, ఈ కార్నర్కి ఇలా కాస్త క్రాస్గా పెట్టండి. ఇలా క్రాస్ పెడితే క్రాస్ కటింగ్ అంతే అండి. ఇంతే క్రాస్గా పెడితే క్రాస్ కటింగ్, స్ట్రైట్గా పెడితే స్ట్రైట్ కటింగ్ అంతే, రెండింటికి డిఫరెన్స్ ఏముండదు. అలాగే మీరు ఇలా పెట్టుకునేటప్పుడు ఫ్రంట్ నెక్కి క్లాత్ సరిపోతున్నది లేనిది చూసుకోవాలి. దానికోసం ఈ బ్యాక్ పార్ట్ ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఒక 6 ఇంచుల వరకు చూసుకోండి. ఇలా 6 ఇంచుల దగ్గర నుంచి ఇటు క్లాత్ యొక్క చివరి వరకు ఒక 2.5 ఇంచులు ఉందా లేదా చూసుకోండి. 2.5 ఇంచులు ఉంటే మీకు ఫ్రంట్ నెక్ కోసం సరిపోతుంది. పై వైపున అయితే ఉండదండి క్లాత్, కాబట్టి అది ఒక్కటి మనం చూసుకుని ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీకు పై వైపున నెక్కి సరిపోకపోతే ఈ బ్యాక్ పార్ట్ని కాస్త కిందికి జరుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే చుట్టూ కూడా మార్కింగ్ చేసుకుందాం. ఈ కింది వైపు అంతా కూడా మనం స్కేల్ని బేస్ చేసుకుంటూనే లైన్స్ డ్రా చేసుకోవచ్చు, స్ట్రైట్గానే ఉంటుంది కాబట్టి. అలాగే బ్యాక్ కామ్ రౌండ్ ఎలా ఉందో సేమ్ అలానే చేసుకోండి. ఇక్కడ మాత్రం లైన్ని కాస్త పైకి పొడిగించండి, క్లాత్ యొక్క చివరి వరకు కూడా మొత్తానికి స్ట్రైట్గా పొడిగించండి. ఈ ఆమ్ రౌండ్ బ్యాక్ ఆమ్ రౌండ్ ఎలా ఉందో సేమ్ అంతే. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, నేను మధ్య చెప్పే పాయింట్లు అన్నీ కూడా మిస్ అయిపోతే మీకు ఏం అర్థం అవ్వదు. ఇక్కడ ఈ నెక్ వైపు వచ్చేసి మాత్రము మనకి బ్యాక్ నెక్ అయితే డీప్ ఉంటుందండి. ఈ డీప్ అంతా డ్రా చేయాల్సిన పని లేదు. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కన్నా చిన్నదిగా ఉంటుంది ఎవరికైనా సరే. ఓకే, ఇప్పుడైతే ఈ బ్యాక్ పార్ట్ని తీసేస్తాం. ఫస్ట్ మనం నెక్ ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ కోసం కూడా కొలత బ్లౌజ్ నుంచి చూసుకోవాల్సిన పని లేదు. ఇక్కడ నేను చూపిస్తున్న బ్లౌజ్ 36 ఇంచుల చెస్ట్ రౌండ్ అండి. ఇది 36 సైజ్ బ్లౌజు. 36, 34, 32 ఈ సైజులు అందరికీ కూడా ఫ్రంట్ నెక్ అనేది 5.5 లేదా 5 ఇంచులు. మరీ చిన్న సైజు వాళ్ళకంటే 32 సైజ్ వాళ్ళకైతే 5 ఇంచెస్ పెడితేనే సరిపోతుంది ఫ్రంట్ నెక్ అనేది. ఇక్కడ నేను వచ్చేసి ఇది 36 సైజ్ బ్లౌజ్ కాబట్టి 5.5 ఇంచులు పెడుతున్నాను. పైన షోల్డర్ లైన్ దగ్గర నుంచి 5.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుందాం. అలాగే సన్నగా ఉన్న వాళ్ళకి ఓకేనండి, చిన్న సైజ్ బ్లౌజులు అన్నిటికీ కూడా 5.5 ఇంచులు పెడతాము, బాగానే ఉంటుంది. మరి పెద్ద సైజు వాళ్ళకి ఎంత పెట్టాలి అని అంటే ఒకవేళ 40 లేదా 42 ఈ సైజు వాళ్ళకి అనుకోండి, నెక్ డీప్ అనేది 40 సైజ్కి 6 ఇంచుల నెక్ డీప్ సరిపోతుందండి. ఇంకా పెద్ద సైజులు అయితే 6.5 లేదా 7 ఇంచులు పెట్టుకోవచ్చు, అంతకన్నా ఫ్రంట్ నెక్ డీప్ అయితే ఉండదు. ఓకే, ఈ డీప్ మార్కింగ్ అయితే ఇప్పుడు ఈ లైన్కి కలిపేద్దాం. ఈ లైన్కి కలిపేటప్పుడు కూడా మీరు లైన్ డ్రా చేసేటప్పుడు క్రాస్గా వేశారనుకోండి, మీకు ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే నెక్ డీప్ అయిపోతుంది, కాబట్టి అలా వేయొద్దు. ఒకవేళ మీకు ఇంకా కన్ఫ్యూజ్గా ఉంటే ఇక్కడ ఆమ్ రౌండ్ లైన్ ఉంటుంది కదా, లైన్కి ఈ డాట్ని బేస్ చేసుకుంటూ పెట్టుకుని ఒక స్ట్రైట్ లైన్ లాగా చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఫ్రంట్ నెక్ అనేది కిందికి రాదు పైకి రాదు అన్నట్టు కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఒక చిన్న టిప్. ఇప్పుడు వచ్చేసి ఈ కార్నర్లో మనం రౌండ్ షేప్ ఇచ్చేసుకుంటే ఫ్రంట్ నెక్ రెడీ అవుతుంది. ఓకేనా? వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకు డౌట్ అనేది రాదు. ఓకే, ఇలా ఒక చిన్న రౌండ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏదైతే స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నామో ఈ లైన్కి కొంచెం బయటకి ఇలా షేప్ ఇవ్వడం వల్ల మనకి ఫ్రంట్ నెక్ యూ షేప్లో వస్తుంది. ఓకేనా? లేదంటే వీ షేప్ లాగా అనిపిస్తుంది. కొంచెం ఇలా డీప్ రౌండ్ చేయాలి, కాస్త చేయాలండి, మరి ఎక్కువ చేసినా కూడా షోల్డర్స్ జారిపోతాయి. కొంచెం ఆ షేప్ నీట్గా ఉండడం కోసం అంతే.
ఓకే, ఇప్పుడు వచ్చేసి ఆమ్ రౌండ్ లోతు. ఈ ఆమ్ రౌండ్ లోతు కూడా చాలామంది చేసే పొరపాటు నేను మీకు చెప్తాను. బిగినర్స్ అయితే ఫస్ట్ పైన షోల్డర్ లైన్ దగ్గర నుంచి 2 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి, 2 ఇంచెస్ దగ్గరికి. ఓకే, అలాగే ఈ చివరన కూడా ఈ డౌన్ కూడా 2 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లకి అంటే ఇక్కడ స్టిచ్చింగ్ కోసం వదులుకున్నామన్నమాట. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్కి మధ్యలో ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఉండేలాగా మార్క్ చేసుకోండి. ఇలాగా ఈ ఫ్రంట్ లోతు 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ తీయకండి, మళ్ళీ మీకు ఫ్రంట్ టైట్ అయిపోతుంది. ఇప్పుడు 3 డాట్స్ని కలుపుతూ ఇక్కడి నుంచి కొంచెం కొంచెంగా సన్నగా స్టార్ట్ చేసి 1/2 ఇంచ్ మార్కింగ్కి కలిపేసేయండి. ఇక్కడి నుంచి మళ్ళీ కొంచెం కొంచెంగా స్టార్ట్ చేసి ఈ 2 ఇంచెస్ మార్కింగ్కి లైట్గా కలపాలి. ఇలా ఒకేసారి డౌన్ అవ్వకూడదు, అలా అని పైకి వెళ్ళకూడదు అనమాట. అలా చేయడం వల్ల మీకు ఫ్రంట్ పార్ట్ సరిగా కుదరకపోవడము, అలాగే మీరు సైడ్ జాయిన్ చేసేటప్పుడు హెచ్చుతగ్గులు రావడం 2 కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ చాలా ఇంపార్టెంట్, లోతు తీసే దగ్గర మాత్రము ఈ విధంగా ఫ్రంట్ లోతు కూడా మార్క్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్, ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ లోతు వచ్చింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవును ఏ విధంగా మార్క్ చేయాలో చూద్దాం. దీనికోసం మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ అండి. ఇక్కడ నేను బ్లౌజ్ యొక్క ఒరిజినల్ లెంత్ 14.5 ఇంచులు, స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ కలిపి 15.5 ఇంచులు బ్లౌజు పొడవు పెట్టి కట్ చేయడం జరిగిందనమాట. అంటే ఇది బ్లౌజ్ రెడీ అయ్యేసరికి 14.5 ఇంచుల బ్లౌజ్ మనకి రెడీ అవుతుంది. మీ బ్లౌజ్ పొడవు ఎంతైతే పెడతారో దానిని బట్టి మీరు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఏంటి, బ్లౌజ్ యొక్క ఒరిజినల్ లెంత్ 14.5 ఇంచులే కాబట్టి 14.5 ఇంచులలో ఒక 1 ఇంచు తగ్గించేసి 13 ఇంచులు ఫ్రంట్ పార్ట్ పొడవు పెట్టుకోవాలి. అదే కొంచెం చెస్ట్ తక్కువగా ఉండి చిన్న సైజు వాళ్ళకైతే బ్యాక్ పార్ట్ యొక్క పొడవు 14.5 ఇంచులు ఉంది కదా, ఇందులో నుంచి మనం 1.5 ఇంచు తగ్గించేసి ఓన్లీ 13 ఇంచులు మాత్రమే ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది పెట్టుకోవాలన్నమాట. చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే బ్యాక్ పార్ట్ యొక్క లెంత్ నుంచి 1 ఇంచ్ తగ్గించేసి ఫ్రంట్ పార్ట్ పొడవు మార్క్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను ఇది చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళది కాబట్టి 14.5 ఇంచులలో నేను 1.5 ఇంచులు తగ్గించేసి ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడవు నేను 13 ఇంచులు వచ్చేలాగా పెడుతున్నాను అనమాట. అదే ఇక్కడ ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే ఈ 14.5 ఇంచుల నుంచి 1 ఇంచు మాత్రమే తగ్గించేసి ఫ్రంట్ పార్ట్ పొడవు 13.5 ఇంచులు పెట్టచ్చు. ఏం లేదండి, కన్ఫ్యూజ్ ఏం లేదు. మీ బ్యాక్ పార్ట్ పొడవు ఎంతైతే ఉంటుందో దానిలో నుంచి కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే ఒక 1 ఇంచ్ తగ్గిస్తే సరిపోతుంది. అదేవిధంగా చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకైతే బ్యాక్ పార్ట్ లెంత్లో నుంచి 1.5 ఇంచులు తగ్గించేసి ఫ్రంట్ పార్ట్ కోసం మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు మార్క్ చేసుకునేటప్పుడు కూడా షోల్డర్కి స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. టేప్ని అటు ఇటు క్రాస్గా పెట్టి క్రాస్గా మీరు పొడవు మార్క్ చేసుకుంటే ఫ్రంట్ డాట్స్ కుట్టేటప్పుడు షోల్డర్కి స్ట్రైట్గా రావన్నమాట. చూడండి, పైన ఈ షోల్డర్ లైన్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా ఉండాలి. అంతేగాని పైన కరెక్ట్గానే పెట్టాం కదా అని టేప్ని ఇటు జరిపి పెట్టేసామనుకోండి, మీకు డాట్స్ అనేటివి కరెక్ట్గా రావు, ఫ్రంట్ పార్ట్ షేప్ కూడా నీట్గా ఉండదు. కాబట్టి పైన షోల్డర్ లైన్కి కరెక్ట్గా మధ్యలో టేప్ని పెడితే మీకు మెయిన్ డాట్ అనేది పర్ఫెక్ట్గా షోల్డర్ని చూస్తూ వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ నేను బ్యాక్ లెంత్ 14.5 పెట్టాను కాబట్టి ఫ్రంట్ పార్ట్ 13 పెట్టాను. ఇది చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళది కాబట్టి. అలాగే ఇక్కడ ఈ కింది వైపున వచ్చేసి, కింది వైపున అంటే హుక్స్ పట్టి కాజా పట్టి వైపు ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి చివరన అనమాట. ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి పొడవు వస్తుంది కదా, దానికోసం 1.5 ఇంచులు పెట్టండి. లేదండి మాకు హుక్స్ పట్టి కాజా పట్టి కొంచెం చిన్నదిగా కావాలి అనుకుంటే 2 ఇంచులు కూడా పెట్టచ్చు. ఇక్కడ కూడా మనకి కొలత బ్లౌజ్తో పనే లేదు, డైరెక్ట్గా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండవ చివరన ఈ సైడ్ ఇక్కడ వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేయండి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ క్లిప్ అనేది మిస్ అయ్యింది. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ని కలుపుతూ ఒక కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా. ఓకే, ఈ విధంగా రావాలి. ఇంతేనండి, ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసేద్దాం. అలాగే ఫ్రెండ్స్, మీరు కొలత జాకెట్ చూసేసి ఈ ఫ్రంట్ పార్ట్ నేను కరెక్ట్గా పెట్టానా లేదా, కరెక్ట్గా వస్తుందా రాదు, ఆ భయాలన్నీ వదిలిపెట్టేసి చక్కగా బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ని ఇక్కడ నేను చూపించిన విధంగా ట్రై చేయండి. మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందన్నమాట. అంతేగాని కొలత బ్లౌజ్కి ఈ డాట్ ఎక్కడ ఉంటుందేమో, ఆ డాట్ అక్కడ ఉందేమో, అది ఎంత పెట్టారో ఇది ఎంత పెట్టారో ఇవన్నీ తలపిక్కునే బదులు చక్కగా మీరు ఇలా ఒక ఫార్ములాని ఫాలో అవుతూ చేసుకున్నారంటే మీకు సింపుల్గా అయిపోతుంది. మీరు ఏ సైజ్ బ్లౌజ్నైనా కూడా సునాయాసంగా కట్ చేయగలుగుతారు, కుట్టగలుగుతారు. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనము మెయిన్ డాట్స్ కోసం ఎలా మార్క్ చేయాలో చూస్తున్నామండి. ఈ మెయిన్ డాట్ కోసం కూడా ఈ షోల్డర్కి స్ట్రైట్గా ఉండాలి మెయిన్ డాట్ ఎప్పుడు కూడా. ఇక్కడ మీరు కొలత ఏమీ పెట్టాల్సిన పని లేదు. మీరు కట్ చేసినటువంటి ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా షోల్డర్స్కి స్ట్రైట్గా మధ్యలో ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి.
అటువైపుగా ఇటువైపుగా కాదు, కరెక్ట్గా షోల్డర్కి మిడిల్లో ఒక స్కేల్ను పెట్టి స్ట్రైట్గా లైన్ డ్రా చేయండి. ఇప్పుడు లైన్కి రెండు వైపులా కూడా మనము డాట్ని ఎంతైతే కుట్టాలనుకుంటున్నామో అంత పెట్టేసేయాలి. మామూలుగా అన్ని సైజుల వాళ్ళకైతే మెయిన్ డాట్ కుట్టేది వచ్చేసి 2.35 ఇంచులు పెడతామండి. బట్ మనం కొంచెం చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకైతే 2.5 ఇంచులు డాట్ కుట్టడానికి విడుతు పెడితే సరిపోతుంది. 2.5 ఇంచుల్లో సగం, ఎందుకంటే లైన్కి రెండు వైపులా మార్క్ చేసుకుంటాం కాబట్టి 1.5 ఇంచులు వస్తుంది. ఒకవైపున 1.5, మరొక వైపున 1.5 ఇంచులు, లైన్కి రెండు వైపులా ఇరువైపులా పెట్టేస్తే 2.5 ఇంచులు సరిపోతుంది అనమాట. అర్థమైంది కదా. చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి డాట్ విడ్త్ 2.5 ఇంచులు పెడితే సరిపోతుంది. అలాగే ఈ డాట్ యొక్క విడ్త్ మార్క్ చేసేటప్పుడు కూడా మీరు ఆది జాకెట్ నుంచి చూడాల్సిన పని లేదు. ఈ డాట్ పొడవు మార్క్ చేసుకునేటప్పుడు కూడా ఆది జాకెట్ పొడవు ఏం అవసరం లేదండి, మనం డైరెక్ట్గా మార్కింగ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ నేను పర్ఫెక్ట్గా వచ్చేలాగే ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా చెప్తున్నాను. ఎప్పుడైనా సరే మనం కొలత జాకెట్ కన్నా కూడా మనం కట్ చేసిన ఈ క్లాత్, ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో దానిని బట్టి చక్కగా డాట్స్ని మనం మార్క్ చేసుకుని కుట్టుకోగలిగామంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. చక్కగా ఫ్రంట్ ఫిట్టింగ్ అంతా కూడా సూపర్గా వస్తుందన్నమాట. కొలత జాకెట్ బట్టి మనం పెట్టుకున్నట్లయితే ఒకటి పొడవు ఒకటి షార్ట్గా అటు ఇటుగా వస్తాయి, కన్ఫ్యూజ్ అవ్వడం తప్పించి ఏమీ ఉండదు. ఓకేనా. ఇక్కడ నేను చెప్పినట్టు మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ కొలతలతోటి. మీకు పర్ఫెక్ట్ బ్లౌజ్ రాకపోతే అప్పుడు నన్ను అడగండి. ఓకేనా. ఈ డాట్ పొడవు వచ్చేసి నేను 2.5 ఇంచులు, మామూలుగా అయితే 2.5 ఇంచులు పెట్టాలండి. బట్ కస్టమర్ వచ్చేసి మనకి కప్ సైజ్ కొంచెం నీట్గా రౌండ్గా రావాలి, మాకు మరీ షార్ప్గా ఫిట్గా కాకుండా కొంచెం ఫ్రీగా కావాలి అన్నారు కాబట్టి 2.5 ఇంచులు మాత్రమే మెయిన్ డాట్ పొడవు ఈ లైన్ పైన పెట్టి ఈ 2.5 ఇంచుల మార్కింగ్ని క్రాస్గా మనం సైడ్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్స్కి కలిపేశాను. అలాగే ఫ్రెండ్స్, బిగినర్స్ వచ్చేసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నెక్ ఏది ఆమ్ రౌండ్ ఏది, ఈ రెండు పెద్ద కన్ఫ్యూజ్గా ఉంటాయి. నెక్ వచ్చేసి చిన్నదిగా ఉంటుందండి, ఆమ్ రౌండ్ పెద్దదిగా ఉంటుంది. ఇది ఒకటి బండ గుర్తులాగా పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ పార్ట్ వైపు ఈ పొడవు ఎంత ఉందో చూడండి, లేదా సగానికి క్లాత్ ఫోల్డ్ చేసినా సరిపోతుంది. ఇది 6 ఇంచులు ఉంది కదా, అందరికీ ఇలా 6 ఇంచులే ఉండాలని ఏం లేదు. ఈ 6 ఇంచులలో సగం 3 ఇంచులు వస్తుంది. 3 ఇంచుల కన్నా కాస్త కింది వైపుకి మార్క్ చేసుకోండి, ఒక 1/2 ఇంచు కింది వైపుకే మార్క్ చేయండి. లేదా క్లాత్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసేసి సగం కన్నా కొంచెం ఒక 1/2 ఇంచు కిందికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ మార్కింగ్ కూడా ఈ స్ట్రైట్ లైన్ని చూస్తూ స్ట్రైట్గా ఇలా స్కేల్ తోటి డ్రా చేసుకోండి ఇలాగా. ఇప్పుడు ఈ డాట్ మనం కుట్టేటప్పుడు ఈ డాట్ యొక్క పొడవు వచ్చేసి 2.5 ఇంచులు ఉండేలాగా పెట్టండి. మెయిన్ డాట్ 2.5 పెట్టాం కదా అని ఈ డాట్ 2.5 పెట్టకండి, ఖచ్చితంగా ఒక 2.5 ఇంచులు పెట్టండి. ఓకే, 2.5 ఇంచులు ఈ డాట్ పొడవు పెట్టండి. ఆల్మోస్ట్ ఈ డాట్స్ మెజర్మెంట్స్ ఎవరికన్నా సెట్ అవుతాయండి. మీరు ఆ షోల్డర్కి స్ట్రైట్గా మెయిన్ డాట్ ఒకటి మార్క్ చేసుకుంటే ఈ సైడ్ మార్కింగ్స్ అన్నీ ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ ఆర్మ్ రౌండ్ తిరిగే చోట ఇక్కడ అటు ఇటు కాకుండా కరెక్ట్గా మిడిల్లో అనమాట, ఇక్కడ కరెక్ట్గా వంపు తిరుగుతుంది చూసారా, ఇక్కడ ఈ రౌండ్ తిరిగే చోట ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ని బేస్ చేస్తూ మనం ఆర్మ్ రౌండ్ డాట్ని మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ రౌండ్ డాట్ మనం మార్క్ చేసుకునేటప్పుడు మెయిన్ డాట్కి ఫ్రంట్ డాట్కి ఇక్కడ ఎంత గ్యాప్ ఉందో ఒకసారి టేప్ తోటి నేను చూపించిన విధంగా కొలవండి. ఇది వచ్చేసి 2 ఇంచులు ఉంది కదా విడ్త్. ఇప్పుడు ఈ ఫ్రంట్ డాట్ దగ్గర నుంచి చూడండి, ఫ్రంట్ డాట్ అంటే ఇది, ఇక్కడి నుంచి ఇలా టేప్ తోటి కొంచెం క్రాస్గా ఇలా క్రాస్గా 2 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. క్రాస్గా పెట్టాలి టేప్ని, ఇలా 2 ఇంచుల దగ్గరికి మార్క్ చేయండి. ఒకవేళ మీకు చెప్తానండి, స్కిప్ చేయకండి వీడియోని, చిన్న టిప్ కూడా చెప్తాను. ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇలా క్రాస్గా కలిపేసేయండి. ఇంతే, సింపుల్గా మనకి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్స్ అన్నీ వచ్చేసాయి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మెయిన్ డాట్ ఒక్కటి షోల్డర్కి స్ట్రైట్గా మార్క్ చేసుకోండి, దానిని బట్టి ఈ 2 డాట్లు వచ్చేస్తాయి. ఇది ఆర్మ్ రౌండ్ ఫ్రంట్ డాట్ 2 కూడా వస్తాయి. ఈ 3 మార్క్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో పాయింట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒక్కటి మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ ఒక ట్రయాంగిల్ షేప్లో వస్తుందన్నమాట, అర్థమవుతుంది కదా. ఈ 3 షేపులకి మధ్య ఒకే విడ్త్ గ్యాప్ అనేది ఉంటుంది. కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు, కరెక్ట్గా రావాలి, ఒక్కొక్క సెంటీమీటర్తో సహా రావాలి అని ఏం లేదండి. కొంచెం అటు ఇటు అయినా నో ప్రాబ్లం, మనకి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గానే వస్తుంది. ఎందుకంటే మన మెయిన్ డాట్ కరెక్ట్గా మార్క్ చేసుకున్నాం కాబట్టి. చూడండి, మీకు ఇక్కడ షేప్ కూడా నేను డ్రా చేస్తున్నాను. ఇలా ఒక ట్రయాంగిల్ షేప్ త్రిభుజాకారం వస్తే సరిపోతుందన్నమాట. అర్థమైంది కదా మీకు. సింపుల్గా ఫ్రంట్ పార్ట్ కన్ఫ్యూజ్ ఏం లేదు. మీరు ఆ కొలత జాకెట్ని పట్టుకుని పీకేసుకున్నారనుకోండి, ఈ డాట్ కరెక్ట్గా వచ్చిందో లేదో, కరెక్ట్గా ఉందో లేదో, ఇదంతా కన్ఫ్యూజ్. ఎందుకంటే అది ఆల్రెడీ కుట్టేసి ఉంటుంది. కొంతమంది బాగానే కుట్టుంటారు, కొంతమంది బాగా కుట్టుండరు. మనం కుట్టే కుట్టు వేరేగా ఉంటుంది కదా,
అది కూడా మనం కొంచెం ఆలోచించుకోవాలి. మీరేంటంటే మీ వేలోనే మీరు ట్రై చేయండి. మీరు ఎలా అయితే కుట్టాలో ఒక పద్ధతి అంటూ మీరు అలవాటు చేసుకున్నారనుకోండి, సేమ్ దాన్నే ఫాలో అవ్వచ్చు. మీరు ఎలాంటి సైజ్ బ్లౌజ్నైనా కూడా పర్ఫెక్ట్గా కుట్టగలుగుతారు కట్ చేసి. ఎందుకంటే మీకు ఆ ఫార్ములా ఇక్కడ అర్థం అవ్వాలి. ఎంత పెద్ద సైజ్ అయినా సరే మనకి మధ్యలో కప్ పాయింట్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా, చెస్ట్ పాయింట్ దగ్గర డాట్స్ పాయింట్స్ అనేటివి చూసుకోండి. ఒకవేళ మీకు బాగా చెస్ట్ లిఫ్టింగ్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఈ డాట్స్ పొడవుని దగ్గరగా పెట్టండి. అంటే ఇప్పుడు మెయిన్ డాట్ పొడవు నేను 2.5 ఇంచులు పెట్టాల్సిందే 2.25 పెట్టాను కదా. మీకు చెస్ట్ లిఫ్టింగ్ బాగా ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళకైతే 2.5 ఇంచులు లేదా 2.35 ఇంచులు కూడా, లేదా ఇంకా పెద్ద సైజ్ బ్లౌజు బాగా పొడవుగా ఉన్న వాళ్ళకైతే మెయిన్ డాట్ పొడవు 3 ఇంచులు కూడా పెట్టొచ్చు అనమాట. అది ఏంటంటే ఆ ఫ్రంట్ పార్ట్ యొక్క దానిని బట్టి మనకి మధ్యలో కప్పు పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను నేను. అర్థం అవ్వకపోతే చెప్పండి, ఇంకొక వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఈ మార్కింగ్స్ పైన ఇక్కడ నేను వచ్చేసి మన మార్కింగ్ వీలర్ తోటి రఫ్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మార్కింగ్ అనేది కింది వైపు ఉన్న క్లాత్ పైన కూడా పడుతుంది అన్నట్టు. ఇది బిగినర్స్కి బాగా యూజ్ అవుతుందండి. మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఈ మార్కింగ్స్ ఇవన్నీ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా కుట్టేయగలుగుతారు. ఒకసారి మీ బ్లౌజ్ పైన ట్రై చేయండి. ఇక్కడ నేను చెప్పిన విధంగా మీకు వస్తుందా లేదా, ఒకవేళ కుట్టిన తర్వాత ఎలా వచ్చింది, మీరు రోజు కుట్టేదానికి ఈ బ్లౌజ్కి డిఫరెన్స్ ఏంటి, అవన్నీ కూడా మీరు 1-2 సార్లు ట్రై చేయండి. ఒక్కసారి 2 సార్లు ట్రై చేస్తేనే బ్లౌజ్ స్టిచ్చింగ్ కట్టింగ్ కూడా రాదు. ఎన్నో బ్లౌజెస్ పాడైపోతాయి. ఓకేనా. ఒకసారి బ్లౌజ్ బాగా వచ్చినా సరే రెండోసారి కుట్టినప్పుడు మళ్ళీ బ్లౌజ్ పాడవుతుంది అనమాట. ఎక్కడో చోట పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. ఎంత పెద్ద టైలర్కైనా కూడా అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతాయండి. దానివల్ల మనం నిరుత్సాహపడాల్సిన పని లేదు. ట్రై చేస్తూ ఉంటే అదే వస్తూ ఉంటాయి. ఒకటి పాడైతే ఒకటి బాగానే వస్తుంది కదా, అలా ట్రై చేయాలంతే. ఇది నాకు రాలేదులే అని పక్కన పడేస్తే మనకి ఎప్పటికీ పని నేర్చుకోలేము కదా. ఇలా రెండవ పీస్కి కూడా నేను మార్కింగ్స్ అయితే చేసేసానండి. మీకు షేప్ బెల్ట్ కటింగ్ కూడా నేను చూపిస్తాను. ఈ మార్కింగ్స్ని బట్టి ఎలా కుట్టాలి అనేది ఇంకొక వీడియోలో సేమ్ ఇదే బ్లౌజ్ కటింగ్ని స్టిచ్చింగ్ రూపంలో కూడా నేను చూపిస్తాను బిగినర్స్ కోసము. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చెప్తున్నాను కాబట్టి షేప్ బెల్ట్ కూడా చెప్తున్నాను చూడండి. ఇలా 2 లేయర్స్గా ఉంటుంది కదా క్లాత్. ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ హెచ్చు తగ్గులు ఉందని కట్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు షేప్ బెల్ట్ యొక్క లూజ్ మార్క్ చేసుకోవాలి అని అంటే మీరు ముందుగా కట్ చేసిన బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఈ బ్యాక్ పార్ట్ తీసుకుని మనకి ఖర్చులతో పని లేదండి. ఎగ్జాక్ట్ లెంత్ ఎంత అయితే ఉందో చూసుకోండి. ఇక్కడ వచ్చేసి 9 ఇంచులు పెట్టున్నాను. ఖర్చులతో మనకు అసలు పని లేదు. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ కుట్టినప్పుడు ఆల్రెడీ 2.5 ఇంచెస్ క్లాత్ తగ్గిపోతుంది అనమాట. కాబట్టి షేప్ బెల్ట్ వేసేటప్పుడు స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా తీసుకోవాల్సిన పని లేదు. మీరు ఒరిజినల్ లెంత్ ఎంత అయితే ఇక్కడ నేనైతే 9 ఇంచులు పెట్టాను. ఎగ్జాక్ట్ 9 ఇంచులకి ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా కలుపుకుంటే సరిపోతుంది అంతే. మీరు ఎంతైతే పెట్టి మార్క్ చేసుకుని బ్యాక్ పార్ట్ని కట్ చేస్తారో దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టండి. ఖర్చులతో పని లేదు. అలాగే షేప్ బెల్ట్ యొక్క హైట్ వచ్చేసి ఏ సైజు వాళ్ళైనా సరే 4 ఇంచులు హైట్ ఉండేలాగా మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్గానే కట్ చేయండి. షేప్ బెల్ట్ని ఎప్పుడు స్ట్రైట్గానే కట్ చేసుకోవాలి. ఎందుకంటే కుట్టేటప్పుడు మీరు కర్వ్ షేప్, మనకి షేప్ బెల్ట్ అంటే కొంచెం కర్వ్ షేప్ వస్తుంది కదా, ఆ షేప్ అంతా కూడా మనం షేప్ బెల్ట్ని కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత కర్వ్ షేప్ తీసుకుంటే అసలు కన్ఫ్యూజ్ లేకుండా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇలా స్ట్రైట్ పీసెసే తీసుకోండి. ఇక్కడ నా దగ్గర కొంచెం క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా 2 పీసెస్ ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. ఎందుకంటే షేప్ బెల్ట్ అంటే మనకి కాస్త స్టిఫ్గా ఉండాలి కాబట్టి. అలాగే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అనమాట. నేను ఇక్కడైతే లైనింగ్ మాత్రం మీకు కటింగ్ చూపించాను. ఫ్రంట్ పార్ట్ కటింగ్, మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసేసాను. షేప్ బెల్ట్కి కూడా మెయిన్ క్లాత్ కట్. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ ఎలా ఈజీగా కుట్టొచ్చో కూడా చూద్దాం. అలాగే మనం కట్ చేసుకున్నప్పుడు మార్కింగ్స్ చేసుకుంటాం కదా, ఆ మార్కింగ్స్ దగ్గర కట్స్ పెడుతున్నానండి. చిన్నగా కట్స్ పెట్టుకుంటే కుట్టేటప్పుడు కరెక్ట్గా వస్తుందన్నమాట. అలాగే ఫ్రెండ్స్, మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ మెయిన్ డాట్ కుట్టడం కోసం మెయిన్ టక్స్లు ఉంటాయి కదా, ఈ రెండింటిని సమానంగా పట్టుకోవాలి. ఇక్కడ నేను డాట్స్ను కూడా మార్కింగ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ కుట్టడం ఇంకా ఈజీ అవుతుంది అన్నమాట. చూడండి, ఈ మెయిన్ డాట్ షోల్డర్కి స్ట్రైట్గా మనము మార్క్ చేసుకున్నాము. ఇలా కరెక్ట్గా మీకు స్ట్రైట్ పాయింట్ వచ్చింది కదా. కట్ చేసుకునేటప్పుడు మనం క్లియర్గా కట్ చేసుకుంటే కుట్టేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే సేమ్ ఇదే డాట్ పైన రివర్స్లో రెండో స్టిచ్ వేస్తున్నాను గట్టిగా ఉండడం కోసము. ఇప్పుడు ఈ ఫ్రంట్ హుక్స్ పట్టి కాజా పట్టి వైపు డాట్ కూడా కుట్టేద్దాం. కరెక్ట్గా మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే మార్కింగ్ చేసేసాను నేను. అలాగే ఫ్రెండ్స్, మీరు వీడియోని క్లియర్గా చూడడానికి ట్రై చేయండి. ఏదైతే మీకు అవసరం ఉండదో ఆ క్లిప్స్ అన్నీ కూడా నేను వీడియో ఎడిట్ చేసేటప్పుడు తీసేస్తానన్నమాట. నేను ఇక్కడ చూపించే ప్రతి పాయింట్ కూడా మీకు అవసరమైనదే ఉంటుంది.
ఫస్ట్ మెయిన్ డాట్ కుట్టాము, తర్వాత ఫ్రంట్ డాట్, ఇప్పుడు ఆమ్ రౌండ్ వైపు ఉండే డాట్ కుడుతున్నాము. ఇలా చూడండి, ఈ విధంగా 3 డాట్స్ కుట్టేస్తే కప్ అనేది మనకి నీట్గా వచ్చేసింది. చూడండి, కప్ పాయింట్ చక్కగా పైకి తేలింది కదా. ఇలాగా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే నేను టేపు ఒక్కొక్క డాట్కి ఇంతే పెట్టాలి, ఈ సైజ్ వాళ్ళకి ఇంతే పెట్టాలి అన్నట్టు ఏమి చూపించలేదండి. మీరు ఏ సైజ్ వాళ్ళకైనా ఈజీ మెథడ్లో ఎలా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవచ్చు. డాట్ మార్కింగ్ కానివ్వండి, ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కానివ్వండి, అంతా క్లియర్గా చూపించాను. కటింగ్ వీడియో తప్పకుండా చూడండి. రెండవ పీస్ని కూడా సేమ్ అంతే. అలాగే ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి నేను దీనికి లైనింగ్ అయితే అటాచ్ చేసేసానండి. ఈ డాట్స్ అన్నీ కూడా మనం లోపల వైపునే కుడతాము, అంటే రాంగ్ సైడ్ వైపునే డాట్స్ కుడతాము లైనింగ్ వైపున. అలాగే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలా రెండవ దానికి కూడా ఈ డాట్స్ అన్నీ కూడా స్టిచ్ చేసుకున్నాం. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేసాయి కదా మనకి రెండు వైపులా డాట్స్ కూడాను. ఇలాగా ఇప్పుడు మీకు షేప్ బెల్ట్ని ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. చూడండి, ఇవైతే లైనింగ్ క్లాత్లు అనమాట. ఫస్ట్ వేస్ట్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ని పెట్టుకోవాలి. ఈ 2 లేయర్స్ని ఇలా పెట్టుకోవాలి. దీనిపైన మెయిన్ క్లాత్ పెట్టండి. మెయిన్ క్లాత్ లేకపోతే నార్మల్ బ్లౌజ్ అయితే నార్మల్గానే 2 పీసెస్ని లేదా 3 పీసెస్ని పెట్టి ఇలా జాయిన్ చేయండి, ఒకవైపున మాత్రమే. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు వీటిని ఇలా పక్కకి తీసేసి లైనింగ్ని కింది వైపుకి ఫోల్డ్ చేసేసి ఈ చివరన ఒక టాప్ స్టిచ్ వేయాలి. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం సేమ్ ఇదే స్టిచ్ పక్కన రెండవ స్టిచ్ వేయాలి. ఇదే విధంగా మనం రెండో షేప్ బెల్ట్ని కూడా కుట్టుకుని రెడీ చేసుకుందాం. ఓకే, ఇక్కడ నేనైతే 2 కుట్టి రెడీ చేశాను. ఇప్పుడు షేప్ బెల్ట్ రౌండ్ కట్ చేయడం కోసం ఒక షేప్ బెల్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి పెట్టండి, రెండో షేప్ బెల్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ కింది వైపుకి పెట్టండి. ఓకే, పెట్టిన తర్వాత కింది వైపు ఎడ్జెస్ సమానంగా ఉండేలాగా చూసుకుని ఈ సైడ్ హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసేయండి. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ యొక్క పొడవు హైట్ వచ్చేసి ఒకవైపున 3 ఇంచులు ఉండేలాగా పెట్టండి, 3 ఇంచెస్. ఇది హుక్స్ పట్టి కాజా పట్టి వైపు వస్తుంది. అలాగే రెండో చివరన ఇటు సైడ్ వచ్చేసరికి 2.25 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి, క్వార్టర్లెస్ 3 ఇంచెస్. ఓకే, ఇది షేప్ బెల్ట్కి సైడ్, అంటే మనకి బ్లౌజ్ సైడ్ జాయింట్ దగ్గర వస్తుంది షేప్ బెల్ట్. ఇప్పుడు 2 డాట్స్కి మధ్యలో 2.5 ఇంచులు 2.5 ఇంచెస్ ఉండేలాగా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ 3 డాట్స్ని కలుపుతూ ఒక రౌండ్ షేప్ లేదా కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసేయండి. మీది ఏ సైజ్ బ్లౌజ్ అయినప్పటికీ ఈ షేప్ బెల్ట్ మార్కింగ్ అనేది మీకు పర్ఫెక్ట్గా సరిపోతుందండి. హెచ్చు తగ్గులు అనేది రానే రాదు. మీరు కావాలంటే నా బ్లౌజ్ కటింగ్ని ఫాలో అయ్యి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు షేప్ బెల్ట్ని కూడా ఇలాగే కట్ చేసుకుని కుట్టి చూడండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనము ఈ రౌండ్ కట్ చేసేటప్పుడు బిగినర్స్కి అయితే హెచ్చు తక్కువగా జరిగిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మీకు సైడ్ జాయింట్ చేసేటప్పుడు తేడా వస్తుంది అనమాట. దానికోసం క్లాత్ కదలకుండా పిన్ పెట్టేసి వీడియో నచ్చినట్లయితే కట్ చేసి లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ యొక్క హైట్ ఇటువైపున 3 ఇంచెస్ పెట్టి మార్క్ చేసుకున్నాం కదా. ఇక్కడ గుర్తుండడం కోసం ఒక చిన్న టక్స్ ఇవ్వండి, కుట్టేటప్పుడు మనకి ఈజీగా గుర్తుంటుంది అనమాట. ఇప్పుడు పిన్ తీసేస్తే షేప్ బెల్ట్లు 2 విడివిడిగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లు 2 నెక్కులు ఎదురెదురుగా ఉండేలాగా పెట్టుకోండి. పెట్టిన తర్వాత షేప్ బెల్ట్లు తీసుకుని షేప్ బెల్ట్కి మనం 3 ఇంచులు పెట్టి కట్ చేసిన వైపు చూడండి, ఇలా హుక్స్ పట్టి వైపుకి కాజా పట్టి వైపుకి ఇలా ఉండాలి. ఒరిజినల్ సైడ్స్ పైకి ఉండేలాగా చూసుకోండి. ఓకే, ఇలా చూసిన తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ని ఇలా ఫ్రంట్ పార్ట్ పైన పెట్టండి. ఈ పైన పెట్టేటప్పుడు షేప్ బెల్ట్ 3 లేయర్స్ ఉంటుంది కదా, ఒక లేయర్ని సపరేట్గా పక్కకు తీసేయండి. 2 లేయర్స్కి మాత్రమే ఈ ఫ్రంట్ పార్ట్ని జాయింట్ చేయండి ఇలాగా. ఓకే, కింద లేయర్ని పక్కకు పెట్టేసి కుట్టు పడకూడదు అనమాట. 2 లేయర్స్ షేప్ బెల్ట్ యొక్క 2 లేయర్స్ పైన మాత్రమే కుట్టు పడాలి. ఒక లేయర్ని విడిగా పక్కకు తీసేయండి. ఇప్పుడు మెయిన్ డాట్ని ఖచ్చితంగా పాదం వైపుకి ఇలా సన్నగా ఫోల్డ్ చేయాలి. ఓకే, ఇలా ఖచ్చితంగా చేయాలి, అంతేగాని మన వైపుకి పెట్టొద్దండి, పాదం వైపుకి లేదా హుక్స్ పట్టి కాజాల పట్టీల వైపుకి అటుగా ఫోల్డ్ చేయాలన్నమాట. ఫోల్డింగ్ అనేది ఇలా షేప్ బెల్ట్ జాయిన్ చేసుకున్నాం. చేసిన తర్వాత ఇప్పుడు ఇలా తిప్పించండి. ఇప్పుడు షేప్ బెల్ట్ యొక్క ఒక లేయర్ని ఇలా విడిగా పక్కకు తీసేసి ఈ షోల్డర్ని ఇలా
రోల్ చేసుకుంటూ రండి. సన్నగా ఫోల్డ్ చేసి షేప్ బెల్ట్ మీదకి వచ్చేలాగా పెట్టండి. ఇప్పుడు విడిగా ఉన్న ఈ షేప్ బెల్ట్ యొక్క ఎడ్జ్ ఉంది కదా, సింగిల్ లేయర్ని మనం ఇందాక పక్కకు తీసాము, ఆ లేయర్ని ఇక్కడ నేను చూపించిన విధంగా కుట్టేసేయడమే. ఇటువైపు జాయిన్ చేస్తున్నామండి. ఇందాక పై వైపున 2 లేయర్స్ని జాయిన్ చేసాము, కింది వైపున ఒక లేయర్ని జాయిన్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి ఫ్రంట్ పార్ట్ని మనం ఇందాక రోల్ చేసాం కదా, అదంతా మధ్యలో ఉండిపోయింది కదా, దానిని కాస్త నెమ్మదిగా తీసేయాలి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఇది ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అనమాట. నీట్గా ఉంటుంది, మనం ఎలా కుట్టామో కూడా తెలియదు అన్నట్టు. సైడ్ ఎక్స్ట్రాగా ఉన్న షేప్ బెల్ట్ని కట్ చేసేయండి. చూడండి మీకు ఎక్కడ కూడా కుట్టు అనేది కనిపించదు అనమాట. పై వైపున కనిపించదు, కింది వైపున కూడా కనిపించదు. చూడండి ఇలా వస్తుంది. నేను చాలా వీడియోస్లో చెప్పే ఉన్నాను ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అనేది. ఇదే విధంగా రెండవ ఫ్రంట్ పార్ట్ని కూడా కుట్టేసుకుందాం. షేప్ బెల్ట్ని చూసుకుని ఇలా పెట్టి షేప్ బెల్ట్ యొక్క ఒక లేయర్ని పక్కకు తీసేయండి. ఇలా ఇందాక కుట్టిన షేప్ బెల్ట్ అర్థం అవ్వకపోతే ఇక్కడ చూడండి. ఈ షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు మనకి ఇలా పై వైపు నుంచి షేప్ బెల్ట్ కనిపిస్తూ ఉంటుంది. మెయిన్ డాట్ని ఫోల్డ్ చేసి పాదం వైపుకే పెట్టాలి. ఓకే, మళ్ళీ చెప్తున్నానని ఏమనుకోవద్దు. ఇలా ఒక స్టిచ్ వేస్తే చాలండి, డబుల్ స్టిచ్ వేయనవసరం లేదు. మళ్ళీ ఎలాగో పడుతుంది ఇంకో స్టిచ్. షోల్డర్ దగ్గర నుంచి ఇలా చక్కగా ఫోల్డ్ చేసేసి షేప్ బెల్ట్ పైన పట్టేసి కింద లేయర్ని ఇలా కలిపి కుట్టేయడమే. అర్థమైంది కదా, చాలా చాలా సింపుల్. అలాగే ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ రావడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ వచ్చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఆల్ అనే ఆప్షన్ని మాత్రమే ప్రెస్ చేస్తే మీకు నేను ఎప్పుడు వీడియో పెట్టినా ముందుగా నోటిఫికేషన్ వస్తుందండి. చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు, ఆల్ బటన్ని యాక్టివేషన్లో చేయకపోవడం వల్ల మీకు నా వీడియో అనేది నోటిఫికేషన్ రాకపోయి ఉండొచ్చు. చాలామంది అడుగుతున్నారు, అక్క మీరు వీడియోస్ పెట్టట్లేదు ఏంటి అని. బహుశా వాళ్ళకి నోటిఫికేషన్ ఉండకపోవచ్చు. ఓకే, ఇప్పుడు రెండు వైపులా ఈ ఫ్రంట్ పార్ట్స్ని అయితే మనం కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి కుట్టే ముందు ఒకసారి ఈ రెండు సమానంగా ఉన్నది లేని చూసుకోండి. ఇక్కడ నాకైతే సమానంగానే ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి హుక్స్ పట్టి ఇక్కడ నేను ఎడమ వైపున్న ఫ్రంట్ పార్ట్కి వేస్తున్నాను. అలాగే హుక్స్ పట్టి యొక్క వెడల్పు వచ్చేసి 2 ఇంచులు ఉండాలి. కాజా పట్టి యొక్క వెడల్పు ఒక 3 ఇంచులు లేదా 2.5 ఇంచులు ఉన్నా పర్వాలేదు. చాలామందికి కుడి వైపున హుక్స్ పట్టి ఉంటుంది, అలాగే కొంతమందికి ఎడమ వైపున కూడా ఉంటుంది. ఇక్కడ నేను కుట్టే మన కస్టమర్కి అయితే ఎడమ వైపు హుక్స్లు అలవాటు అనమాట, కాబట్టి ఎడమ వైపు పెట్టమన్నారు. హుక్స్ పట్టి జాయింట్ అయితే మనకి ఇలా మెయిన్ క్లాత్ ఒరిజినల్ సైడ్ పై వైపుకు ఉండేలాగే జాయింట్ చేయాలి. తర్వాత ఇలా పక్కకు పెట్టేసి ఒక టాప్ స్టిచ్ వేయండి. నా స్టిచ్చింగ్ అంతా కూడా బిగినర్స్కి అయినా సరే పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చేలాగా ఉంటుందండి. హడావిడిగా కుట్టేయడము ఏదో కుట్టాం కదా అన్నట్టు కాకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఫినిషింగ్ అంతా కూడా మీరు అబ్జర్వ్ చేస్తేనే తెలుస్తుంది. తర్వాత కుట్టిన తర్వాత ఈ హుక్స్ పట్టీని ఫస్ట్ ఒక ఫోల్డ్ చేయండి, మళ్ళీ ఇలా డబుల్ ఫోల్డ్. ఓకే, ఇప్పుడు ఈ చివరి వైపు నుంచి కుట్టాలి. ఇక్కడ నేనైతే ఎడమ వైపు వేస్తున్నాను కదా హుక్స్ పట్టి, కుడివైపు వేసినా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో కుట్టాలండి, మార్పులు ఏమీ ఉండవు. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఓకే, ఇప్పుడు నేను మీకు కాజా పట్టి వేయడం కూడా చూపిస్తాను. అలాగే ఎప్పటి థ్రెడ్స్ని అప్పుడే కట్ చేసేయాలి నీట్గా. కాజా పట్టి వేయడం వచ్చేసి రాంగ్ సైడ్ వైపు నుంచి కుట్టాలి. ఓకే, కింది వైపు నుంచి ఒక 1/2 ఇంచ్ క్లాత్ షేప్ బెల్ట్ కిందికి ఫోల్డ్ చేసేసి ఇలా పైకి కుట్టేసేయాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా పక్కకు తీసేసి కాజా పట్టి మాత్రం పైకి కనిపిస్తూనే ఉంటుందండి, హుక్స్ పట్టి అయితే కనిపించదు. ఇప్పుడు ఫస్ట్ ఇలా ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలా డబుల్ ఫోల్డ్ చేయాలి. అలాగే ఇక్కడ చాలామంది చేస్తున్న పొరపాటు కాజా పట్టిని ఇలా చివరి వరకంతా ఫోల్డ్ చేయకూడదండి, అది చాలా తప్పు. ఫ్రంట్ ఇచ్చేసి టైట్ అయిపోతుంది. చూడండి, ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసేసి రెండో ఫోల్డింగ్ అనేది చూడండి, ఇక్కడ మనం ఏదైతే కుట్టు వేసామో సేమ్ అదే కుట్టుపైకి ఫోల్డింగ్ అనేది రావాలన్నమాట. మనము కాజా పట్టీని జాయింట్ చేసినప్పుడు ఒక కుట్టు వస్తుంది కదా, ఆ కుట్టు పైన అన్నట్టు. చూడండి, ఇలాగా కుట్టేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారంటే అర్థమైపోతుంది. చెప్పే దానిలో కన్నా కూడా చూసే దానిలో కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకే నేను మధ్యలో స్కిప్ చేయొద్దంటాను. నా వీడియో కాదండి, మీరు ఏ వీడియోస్ని ఫాలో అవుతున్నప్పటికీ కూడా వీడియోస్ని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఆ పాయింట్స్ అన్నీ కూడా అర్థమవుతాయి, డౌట్ అనేది రాకుండా క్లియర్గా అర్థమవుతుంది. ఇలాగా హుక్స్ పట్టి కాజా పట్టి రెండు కుట్టడం కూడా కంప్లీట్ అయిపోయింది కదా. ఎవరికైనా సరే హుక్స్ పట్టి కాజా పట్టి వేసిన తర్వాత ఈ హుక్స్ పట్టి అనేది కొంచెం పొడవు ఎక్కువ వస్తుందండి.
ఎందుకంటే మనం కాజా పట్టీ అనేది కనిపించేలాగా కుడతాము. హుక్స్ పట్టీ కనిపించకుండా అక్కడనే లోపలికి ఫోల్డ్ చేసేస్తాం కాబట్టి కొంచెం క్లాత్ అనేది కాజా పట్టీ కన్నా హుక్స్ పట్టీ ఒక పావించి ఎక్స్ట్రా వస్తుంది. దానివల్ల మీరు ఏదో మిస్టేక్ అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికైనా కొంచెం ఎక్స్ట్రా వస్తుందండి. ఇది ఒక్కొక్కసారి రాకపోవచ్చు, కానీ ఎక్కువ సార్లు అయితే ఎక్స్ట్రా వస్తుంది. నాకైతే వస్తుందండి, నాకు భయం ఏమీ లేదు, నేను చెప్తున్నాను కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఏం లేదండి, ఫ్రంట్ 3 డాట్స్ కుట్టిన తర్వాత షేప్ బెల్ట్ జాయింట్, తర్వాత హుక్స్ పట్టీ కాజా పట్టీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి మీ కొలత బ్లౌజ్ నుంచి మీరు టేప్ని వాడకుండా యాజ్ ఇట్ ఈజ్ మీ కొలత బ్లౌజ్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, బ్యాక్ బెల్ట్ అండి. ఫస్ట్ అయితే ఈ బ్యాక్ బెల్ట్ పీసెస్ ఇట్లా 2 పీసెస్గా ఉంటాయి కదా, వీటి రెండింటిని జాయింట్ చేసేసుకుందాము. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ పీసెస్ని ఇట్లా విడిగా తీసేసుకుని పై వైపున మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయాలి. ఇలా ఈ 2 పీసెస్ని మనం జాయింట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఈ పీస్కి మనం జాయింట్ చేసిన జాయింట్ పై వైపు ఉండేలాగా పెట్టుకుని ఇట్లా ఒక ఎడ్జ్ని సన్నగా ఫోల్డ్ చేసుకుంటూ ఒక స్టిచ్ వేయాలి. ఇలా ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత బ్యాక్ బెల్ట్ అయితే రెడీ అయింది. ఇప్పుడు ఈ పీస్ని మనం బ్యాక్ పార్ట్కి జాయింట్ చేస్తున్నాం. ఇలా జాయింట్ చేసేటప్పుడు ఈ బ్యాక్ బెల్ట్ క్లాత్కి ఈ ఫినిషింగ్ ఉంది కదా, మనం ఏదైతే ఇక్కడ ఫోల్డ్ చేసి కుట్టామో అవన్నీ పై వైపు ఉండేలాగా పెట్టుకుని బ్యాక్ పార్ట్ యొక్క నడుముకి ఈ బ్యాక్ బెల్ట్ పీస్ని జాయింట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ 2 సమానంగా పెడుతూ జాయింట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ బెల్ట్ పీస్ని ఇట్లా పక్కకు పెట్టేసి పై వైపును కూడా ఒక టాప్ స్టిచ్ వేయండి. ఈ టాప్ స్టిచ్ అనేది బ్యాక్ బెల్ట్ పైన మాత్రమే పడాలి, బ్యాక్ పార్ట్ పైన పడకూడదు. ఓకేనా? ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఏమైనా ఉంటే నీట్గా ఈ సైడ్ అంతా కూడా ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేయండి. ఇప్పుడు ఈ బ్యాక్ బెల్ట్ని ఇట్లా లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసేసి కదలకుండా ఉండడం కోసం మిషన్కి లూజ్ కుట్టు పెట్టి ఒక స్టిచ్ వేయాలి. ఇట్లా వేయడం వల్ల మనము బ్లౌజ్ కుట్టేటప్పుడు బ్యాక్ బెల్ట్ అనేది అటు ఇటు కదలకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడైతే బ్యాక్ బెల్ట్కి ఇట్లా ఒక స్టిచ్ కూడా వేసేసుకున్నాం కదా లూజ్ కుట్టు. ఇప్పుడు బ్యాక్ డాట్స్ ఏ విధంగా కుట్టాలో చూద్దాం. ఈ బ్యాక్ డాట్స్ కుట్టుకోవడం కోసం ఇట్లా రాంగ్ సైడ్ వైపు నుంచి షోల్డర్ని సగానికి ఫోల్డ్ చేసి పట్టుకోండి. ఓకేనా? ఇట్లా స్ట్రైట్గా మీకు బ్యాక్ డాట్ పాయింట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక మన చిటికిన వేలు ఎంతైతే ఉంటుందో అంత పెట్టుకోండి. టేప్ తోటి అయితే ఒక 1/2 ఇంచ్ పెట్టండి. ఇప్పుడు డాట్ యొక్క పొడవు చూసుకోవడం కోసం మన కొలత బ్లౌజ్కి ఇట్లా బ్యాక్ డాట్స్ ఉంటాయి కదా, ఈ డాట్ని మీరు డైరెక్ట్గా ఇట్లా పెట్టేసుకోవచ్చు. చివరి నుంచి ఇట్లా ఈ డాట్ ఎంతైతే పొడవు ఉందో ఇక్కడికి మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా కుట్టేస్తే సరిపోతుంది. స్టార్టింగ్ ఖచ్చితంగా రఫ్ చేయండి. ఓకే, ఇప్పుడు రెండవ డాట్ కూడా మనం ఇలానే స్టిచ్ చేసుకోవాలి. లోపల వైపు రాంగ్ సైడ్ వైపు నుంచే డాట్స్ కుట్టాలి. షోల్డర్ని ఇట్లా సగానికి ఫోల్డ్ చేసేసి నడుము దగ్గర పట్టుకుంటే మనకి ఆ డాట్ పాయింట్ అనేది స్ట్రైట్గా వస్తుందన్నమాట. రెండవ డాట్ కూడా సేమ్ అంతే. కొలత బ్లౌజ్ యొక్క బ్యాక్ డాట్ ఎంతైతే ఉందో అక్కడికి మార్క్ చేసేసుకుని డాట్స్ కుట్టేసుకుంటే బ్యాక్ పార్ట్ అయితే ఈజీగా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. హుక్స్ పట్టీ, కాజా పట్టీ, అలాగే ఇవి వచ్చేసి షేప్ బెల్ట్లు. ఇవన్నీ పక్కన పెట్టేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం ఈ ఫ్రంట్ పార్ట్స్కి ఇవి 2 పీసెస్ ఉంటాయి కదా, ఈ 2 పీసెస్ని ఇట్లాగే పెట్టుకుని మెయిన్ డాట్స్ కోసం ఎట్లా మార్క్ చేసుకోవాలో చూస్తున్నాం. ఫస్ట్ మీరు ఈ నెక్ పాయింట్ దగ్గర నుంచి మెయిన్ డాట్కి మార్క్ చేసుకోవాలండి. రెండవ చివరన మార్క్ చేయకూడదు. ఇక్కడ నెక్కి స్ట్రైట్గా చూసుకున్నా మీకు ఎటువైపున డాట్స్ కుట్టాలనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మీ కొలత బ్లౌజ్ తీసుకుని కొలత బ్లౌజ్కి ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ చేసి ఉంటుంది కదా, మీరు 1-2 సార్లు కొలత బ్లౌజ్ని చూసుకుని నేను చెప్పేది వింటే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ పాయింట్ దగ్గర కొంచెం ఇట్లా మార్క్ చేసుకోండి, స్టిచ్చింగ్ కోసం అనమాట. అంటే హుక్స్ పట్టీ, కాజా పట్టీ జాయింట్ చేసినప్పుడు మనకి వేస్ట్ వెళ్ళిపోతుంది కదా, దానికోసం మార్క్ చేయండి. ఎందుకంటే కొలత బ్లౌజ్కి అన్ని స్టిచ్చెస్ ఉంటాం కాబట్టి. ఇప్పుడు మీరు ఈ మెయిన్ డాట్ ఎక్కడి వరకు కుట్టుంటామో చూడండి, ఇక్కడ వరకు ఇలా పట్టుకోండి.
ఈ స్టార్టింగ్ ఇక్కడి నుంచి మీరు చూసుకుంటే సరిపోతుంది. మెయిన్ డాట్ ఎక్కడి నుంచి కుడుతున్నాం అనేది. ఇప్పుడు మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ దగ్గర నుంచి కొలత బ్లౌజ్కి మెయిన్ డాట్ కుట్టినటువంటి మార్కింగ్ ఏదైతే ఉందో అక్కడికి మార్క్ చేసుకున్నాం అన్నమాట. అర్థమవుతుంది కదా. ఇక్కడికి మార్క్ చేసుకున్నాము. మీకు పై వైపు నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి. కొలత బ్లౌజ్కి ఎక్కడ వరకు డాట్ కుట్టున్నారో అక్కడ ఒక మార్క్ చేసుకున్నాము ఇలాగా. అలాగే మెయిన్ డాట్ ఇక్కడ మనకి కుట్టేసి ఉంటుందండి కొలత బ్లౌజ్కి. కాబట్టి ఆ విడ్త్ చూడాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, బిగినర్స్కి అయితే అర్థమవుదు. అలాంటి వాళ్ళు ఇట్లా ఒక 3 ఫింగర్స్ పెట్టుకుని మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, తగ్గించొద్దు, అలాగే ఎక్కువ కూడా పెట్టాల్సిన పని లేదు. 3 ఫింగర్స్ పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మీకు కప్ కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే 3 ఫింగర్స్ కన్నా కొంచెం ఎక్కువ పెట్టుకుంటే మీకు ఆ కప్ సైజ్ అనేది లూజ్ వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఈ మెయిన్ డాట్ కోసం మార్కింగ్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ డాట్ అంటే హుక్స్ల పట్టి కాజాల పట్టి దగ్గర ఒక డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ కోసం మార్కింగ్ చూపిస్తున్నాను. మీరు ఫస్ట్ ఈ కొలత బ్లౌజ్ యొక్క డాట్ని చూసుకోండి. ఇప్పుడు కూడా ఈ కింద నుంచి స్టిచ్చింగ్ కోసం మార్కింగ్ చేసుకోండి. అంటే షేప్ బెల్ట్ జాయిన్ చేసినప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది కదా, దానికోసం అనమాట. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి మీరు ఇట్లా కొలత చూసుకోవాలి. కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ నా మార్కింగ్ దగ్గర పెట్టుకుని డాట్ ఎక్కడైతే కుట్టుందో ఆ డాట్ కన్నా కొంచెం పైకి పెట్టుకోండి. కరెక్ట్గా అక్కడ పెట్టకుండా కొంచెం పైకి పెట్టండి. కుట్టేసరికి కరెక్ట్గా వచ్చేసింది అనమాట ఇట్లాగా. ఓకే, మెయిన్ డాట్ ఫ్రంట్ డాట్ వచ్చేసింది కదా. ఈ ఆమ్ రౌండ్ దగ్గర డాట్ వచ్చేసరికి రౌండ్ తిరిగే చోట ఉజ్జాయింపుగా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్స్ దగ్గర ఒక టక్స్ పెట్టేసుకోండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇలా టక్స్లు అయితే ఇచ్చేసాం కదా. ఇప్పుడు డాట్స్ ఎలా కుట్టాలో చూద్దాం. ఫస్ట్ ఒక ఫ్రంట్ పార్ట్ని తీసుకుని మెయిన్ డాట్స్ కోసం ఇట్లా కింది వైపున టక్స్లు ఇచ్చాం కదా, ఈ టక్స్లు రెండింటిని ఇట్లా కలిపి పట్టుకోవాలి. టక్స్ పాయింట్లు 2 ఈక్వల్గా ఉండాలి, హెచ్చు తగ్గులు అట్లా పెట్టకూడదు. ఇప్పుడు ఈ టక్స్ పాయింట్ దగ్గర కరెక్ట్గా పాదం కింద పెట్టేసి నీడిల్ని క్లాత్ లోపలికి ఉంచండి. అప్పుడే మీకు క్లాత్ అనేది కదలకుండా కరెక్ట్గా ఉంటుంది, హెచ్చు తగ్గులు రాదు. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క ఈ షోల్డర్ని ఇట్లా సగానికి ఫోల్డ్ చేస్తే మీకు ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క మెయిన్ డాట్ అనేది ఇలా స్ట్రైట్గా వస్తుంది, షోల్డర్కి స్ట్రైట్ వస్తుంది. ఇప్పుడు ఈ డాట్ పొడవు ఎంత పెట్టాలి అని మీకు డౌట్ వస్తుంది కదా. కొలత బ్లౌజ్ తీసుకుని కొలత బ్లౌజ్కి కూడా మనం ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ కుట్టేసి ఉంటుంది కదా, ఈ డాట్ని ఇట్లా ఓపెన్ చేస్తే మీకు ఎంత పొడవు ఉంది అనేది తెలుస్తుంది. చూడండి, ఇట్లా కొంచెం లాగితే మీకు మెయిన్ డాట్ పాయింట్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు యాస్టీజ్ కొలత బ్లౌజ్ యొక్క డాట్ ఎంతైతే కుట్టేస్తున్నారో ఇక్కడికి మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇందాక మనం బ్యాక్ పార్ట్కి ఎలా అయితే చెక్ చేసుకున్నామో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా స్టిచ్ చేయాలి. రౌండ్గా అట్లా క్లాత్ పైన కొట్టకూడదు, క్రాస్గా రావాలి మెయిన్ డాట్. అప్పుడే మీకు ఆ చెస్ట్ లిఫ్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట బ్లౌజ్ వేసుకున్నప్పుడు. ఇట్లా మెయిన్ డాట్ కూడా కుట్టేసాం కదా. ఇప్పుడు ఈ ఫ్రంట్ హుక్స్లు కాజాల పట్టి దగ్గర వస్తుంది చూసారా, ఆ డాట్ కుడుతున్నాము. దీనికోసం ఇక్కడ ఈ టక్స్ పాయింట్ ఉంది కదా, టక్స్ పాయింట్ దగ్గరికి కరెక్ట్గా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత క్లాత్ని ఇట్లా పాదం కింద పెట్టేసి జస్ట్ ఒక్క పాదం వరుసన మాత్రమే కుట్టాలి. ఇలా నీట్గా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు కొలత బ్లౌజ్ డాట్ ఎంత పొడవు ఉందో చూసుకోండి. కొలత బ్లౌజ్ యొక్క డాట్ వచ్చేసి షార్ట్గా ఉంటుంది, ఎందుకంటే హుక్స్ పట్టి ఆల్రెడీ కుట్టేసి ఉంటారు. మనం ఇంకా హుక్స్ పట్టి కుట్టలేదు కాబట్టి ఈ డాట్ కన్నా కొంచెం పొడవు పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా, ఎలా చెప్పాలి, ఒక పావించ్ అంటారు చూడండి, కొంచెం కొలత బ్లౌజ్ డాట్ ఎక్కడికైతే ఉంటుందో దానికన్నా కొంచెం పైకి మార్క్ చేసుకుని కుట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఈ 2 డాట్స్ కూడా కుట్టేసుకున్నాం కదా. మెయిన్ డాట్ అయిపోయింది, ఫ్రంట్ డాట్ అయిపోయింది. ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర డాట్ని ఏ విధంగా కుట్టాలో చూస్తున్నాం. ఈ డాట్ కుట్టేటప్పుడు ఈ మెయిన్ డాట్ కుట్టేసాం కదా, ఈ పాయింట్ దగ్గర ఇట్లా కొంచెం ఫోల్డింగ్ లాగా పట్టుకోండి. పట్టుకున్న తర్వాత ఈ ఆమ్ రౌండ్ దగ్గర మనం టక్స్ ఇచ్చున్నాం చూసారా, ఈ టక్స్ దగ్గరికి పట్టుకుంటే మీకు ఈ మెయిన్ డాట్ పాయింట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి సన్నగా కుట్టాలండి, ఎక్కువ విడ్త్ పెట్టకూడదు. పాదం వరుస కన్నా కూడా కొంచెం తక్కువగానే కుట్టాలి, అప్పుడే మీకు ఫ్రంట్ ఫ్రీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ మెయిన్ డాట్ మనం ఆల్రెడీ కుట్టేసి ఉన్నాం కదా,
ఇక్కడ మీరు కొలత బ్లౌజ్ నుంచి కొలత ఏమి తీయాల్సిన పని లేదు. ఈ మెయిన్ డాట్ కుట్టినటువంటి ఈ డాట్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి మీరు ఒక 3 ఫింగర్స్ని ఇలా పెట్టుకుని మార్క్ చేసుకోండి. ఓకేనా, ఇంకెలాంటి కొలతలు ఏమి కొలవాల్సిన పని లేదు. లేదు మేము కొలత బ్లౌజ్ డాట్ని చూసే కుడతామనుకుంటే అలా అయినా కుట్టుకోవచ్చు. మీకు ఈజీగా చెప్తున్నాను అంతే. చూసారా, డాట్స్ అన్నీ కూడా మనకి చక్కగా వచ్చేసాయి. ఇదే విధంగా మనం రెండవ ఫ్రంట్ పార్ట్ యొక్క డాట్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, షేప్, ఆ కప్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి నేను 2 ఫ్రంట్ పార్ట్లు కూడా కుట్టేశానండి. నేను మీకు ఒక్కటే చూపించేశాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అన్నట్టు. ఈ విధంగా 2 ఫ్రంట్ పార్ట్స్ని కూడా నేను కుట్టి రెడీ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్లు ఎలా కుట్టాలో చూద్దాం. ఇవి వచ్చేసి షేప్ బెల్ట్ పీసెస్ అండి. ఒరిజినల్ క్లాత్ అంటే బ్లౌజ్ క్లాత్. ఇవి వచ్చేసి మనకి బ్లౌజ్లో వచ్చిన క్లాత్ సరిపోదు కాబట్టి సేమ్ కలర్లో వేస్ట్ పీసులు ఏమన్నా ఉంటే ఒక 2 తీసుకోండి. కొంచెం కలర్ అటు ఇటు అయినా పర్వాలేదు. అలాగే ఇంకా కొంచెం షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండడం కోసం 3 లేయర్స్గా వేస్తాం కాబట్టి ఇంకేదైనా సరే మీరు ఇంకొక క్లాత్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ మీరు వేస్ట్ క్లాత్ని పెట్టి దానిపైన గ్రీన్ కలర్ క్లాత్ లేదా ఏదైనా లైనింగ్ క్లాత్లు అట్లా ఉంటే పెట్టేసుకోవచ్చు. చివరి ఇటువైపున ఎడ్జ్ సమానంగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు దీనిపైన ఒరిజినల్ పీస్ని పెడుతున్నాను. షేప్ బెల్ట్ యొక్క ఒరిజినల్ పీస్ని పెడుతున్నాను అన్నమాట. ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత ఈ చివరన ఒక స్టిచ్ వేయండి. ఫస్ట్ వేస్ట్ క్లాత్, దానిపైన లైనింగ్ పీస్ లాంటిది, తర్వాత ఒరిజినల్ క్లాత్ పెట్టండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని మాత్రమే ఇట్లా పక్కకు పెట్టేసి ఈ వేస్ట్ క్లాత్ని ఇలా కింది వైపుకి ఫోల్డ్ చేసేసి ఈ చివరన ఒక స్టిచ్ వేయండి. స్టిచ్ చివరికంతా వేయాలి. ఇలా చివరి వరకు ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ పక్కన రెండవ స్టిచ్ వేయాలి. ఇలా కుట్టిన తర్వాత సైడ్ ఎడ్జెస్ని నీట్గా ఒరిజినల్ క్లాత్తో సమానంగా కట్ చేసేయండి. ఇదే విధంగా మనం రెండవ షేప్ బెల్ట్ని కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 కూడా కుట్టి రెడీ చేసి పెట్టేశాను. ఇప్పుడు ఒక షేప్ బెల్ట్ యొక్క ఒరిజినల్ క్లాత్ పై వైపుకు ఉండేలాగా పెట్టండి. ఇది కూడా ఒరిజినల్ క్లాతే. ఇప్పుడు రెండవ షేప్ బెల్ట్ యొక్క ఈ ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉందో ఇది కింది వైపుకు పెట్టాలన్నమాట. అంటే షేప్ బెల్ట్ యొక్క ఒరిజినల్ క్లాత్స్ 2 కూడా కింది వైపు క్లాత్, పై వైపు క్లాత్ 2 ఒరిజినల్స్ అనేటివి ఎదురెదురుగా పెట్టుకోవాలి. బిగినర్స్ కోసం చెప్తున్నాను. ఇప్పుడు షేప్ బెల్ట్ యొక్క లూజ్ చూసుకోవడం కోసము, హైట్ చూసుకోవడం కోసము ఇప్పుడు షేప్ బెల్ట్కి కింది వైపు ఫినిషింగ్ అయితే మనం కుట్టేసాం కాబట్టి డైరెక్ట్గా కింది నుంచి మీరు కొలత చూసుకోవచ్చు. ఇక్కడ షేప్ బెల్ట్ ఆల్రెడీ స్టిచ్ చేసి ఉంటుంది. చూడండి, కింది వైపు ఫినిషింగ్ చేసాం కాబట్టి కరెక్ట్గా పెట్టేస్తున్నాను కొలత బ్లౌజ్ యొక్క షేప్ బెల్ట్ని. షేప్ బెల్ట్ కుట్టడం కోసం మనకి ఖర్చు కోసం కావాలి కాబట్టి కొలత బ్లౌజ్ స్టిచ్చింగ్ కన్నా కూడా ఒక 1/2 ఇంచు లేదా ఒక ఫింగర్ విడ్త్ తోటి పైకి మార్క్ చేసుకోండి స్టిచ్చింగ్ కోసం. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మనం రెండవ చివరన సైడ్ ఎడ్జెస్ వైపుకి షేప్ బెల్ట్ లూజ్ ఎలా మార్క్ చేసుకోవాలో చూస్తున్నాము. దీనికోసము ఇట్లా సైడ్ జాయింట్ దగ్గర షేప్ బెల్ట్ ఉంటుంది కదా, దీనిని కూడా కరెక్ట్గా పెట్టుకుని ఈ షేప్ బెల్ట్ యొక్క స్టిచ్చింగ్ లైన్ కన్నా ఒక 1/2 ఇంచు ఇట్లా పైకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అర్థమైంది కదా, ఇలాగా. ఇప్పుడు మిడిల్ పాయింట్ కోసం సేమ్ ఇదే షేప్ బెల్ట్, కొలత బ్లౌజ్ యొక్క షేప్ బెల్ట్ని ఇట్లా సగానికి ఫోల్డ్ చేసుకుని ఈ 2 మార్కింగ్స్కి మధ్యలో ఈ క్లాత్కి సగ భాగంలో కూడా మీరు ఒక మార్కింగ్ చేసుకుంటే మీకు ఆ షేప్ బెల్ట్ రౌండ్ అనేది ఈజీగా వస్తుంది. స్టిచ్చింగ్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగానే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇక్కడ నేను చూపించిన విధంగా డ్రా చేసేయండి. మనం ఫస్ట్ ఏదైతే హుక్స్లు పట్టీ దగ్గర ఉన్న షేప్ బెల్ట్ తోటి మార్క్ చేసుకున్నాం కదా, అది మార్క్ చేసుకున్నప్పుడు మీరు గుర్తు పెట్టుకుని టక్స్ పెట్టుకోండి, లేదంటే కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. స్టార్టింగ్ మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కాబట్టి ఇది హుక్స్ పట్టీ కాజా పట్టీ వైపు షేప్ బెల్ట్ అని గుర్తుండడం కోసం టక్స్ పెట్టాను అనమాట. ఓకే, ఇప్పుడైతే మనం వీటిని బ్లౌజ్కి జాయిన్ చేస్తున్నాము. ఈ షేప్ బెల్ట్ని జాయిన్ చేసేటప్పుడు షేప్ బెల్ట్ యొక్క ఇక్కడ మనం టక్స్ పెట్టిన పాయింట్ అనేది ఇక్కడ హుక్స్ పట్టీ కాజా పట్టీ వైపుకి రావాలి. షేప్ బెల్ట్ యొక్క ఒరిజినల్స్ కూడా పైకి ఉండేలాగా చూసుకుని ఇట్లా ఈ ఫ్రంట్ పార్ట్ పైన షేప్ బెల్ట్ పెట్టి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కుట్టాలి. ప్రతి పాయింట్ కూడా నేను ఎలా కుడుతున్నాను అనేది గమనించండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇంట్లోనే ఉంటూ చక్కగా మీరు ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాల్సిన పని లేకుండా కొంచెం నిదానంగా చూస్తే మీకు ఈజీగా ఇంట్లోనే నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందాక కుట్టినటువంటి మెయిన్ డాట్ని సన్నగా ఫోల్డ్ చేసేసేయండి.
షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు అలా ఆ డాట్ని వదిలేయకూడదు. ఇలా షేప్ బెల్ట్ని జాయిన్ చేసుకోవాలి. చూడండి నీట్గా వచ్చేసింది కదా మనకి. మీకు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ కావాలన్నా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు రెండవ పీస్కి కూడా ఈ షేప్ బెల్ట్కి మనం టక్స్ ఇచ్చినది హుక్స్లు పట్టి కాజా పట్టి వైపుకి వచ్చేది లేనిది చూసుకుని ఆ తర్వాత మీరు షేప్ బెల్ట్ని జాయిన్ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇలా నేను రెండో షేప్ బెల్ట్ని కూడా స్టిచ్ చేసేసాను. చూడండి స్టిచ్చింగ్ ఎంత నీట్గా వచ్చిందో మనకి. ఇప్పుడైతే హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా వేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ నేను హుక్స్ పట్టి వేస్తున్నానండి. హుక్స్ పట్టి వచ్చేసి కుడి చేతి వైపుకున్నటువంటి పీస్కి మనం హుక్స్ పట్టి వేసుకోవచ్చు. మీకు చేతి వాటం ఎలా వీలైతే అలా అయినా వేసుకోవచ్చు. ఈ హుక్స్ పట్టీని ఫ్రంట్ పార్ట్కి ఒరిజినల్ సైడ్ నుంచి జాయిన్ చేయాలి. ఒక 1/2 ఇంచ్ క్లాత్ని ఇట్లా కింది వైపు షేప్ బెల్ట్ కిందికి ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఈ పీస్ని ఇట్లా పక్కకి తీసేసి పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వేయడం వల్ల మనకి ఆ హుక్స్ పట్టీ అనేది పైకి కనిపించకుండా నీట్గా లోపలి వైపుకి ఫోల్డ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఇలా ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలా డబుల్ ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా 2 సార్లు లోపల వైపుకి ఫోల్డ్ చేసేసి నీట్గా స్టిచ్ చేసేయాలి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చివరన రఫ్ చేసేసుకుంటే హుక్స్ పట్టి కుట్టడం అయిపోయింది కదా. ఇప్పుడు ఈ నెక్ దగ్గర ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి వేస్తున్నాను. కాజా పట్టి వచ్చేసి ఎడమ చేతి వైపు లెఫ్ట్ హ్యాండ్ వైపు ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేసుకుంటున్నాము. ఈ కాజా పట్టి వేసేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ పీస్కి రాంగ్ సైడ్ నుంచి కుట్టాలి. ఎక్స్ట్రా ఉన్నటువంటి పీస్ని షేప్ బెల్ట్ కింది వైపుకి ఫోల్డ్ చేసేయాలి. ఈ పీస్ని ఇట్లా పక్కకి తీసేసుకుని ఇప్పుడు దీనిని కూడా ఇలా మనం డబుల్ ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేయాలి. ఇక్కడ మనం ఇందాక జాయిన్ చేసిన స్టిచ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్ పైనే ఈ ఫోల్డింగ్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఇలాగా ఇప్పుడు కొంచెం పక్కకు కుట్టేసి మళ్ళీ రివర్స్లో రెండవ కుట్టు కుట్టేస్తే సరిపోతుంది. కాజా పట్టి కూడా రెడీ అయిపోయింది. ఎక్స్ట్రాగా ఉన్నటువంటి క్లాత్ని కట్ చేసేయండి. ఈ రెండు కుట్టేసిన తర్వాత హుక్స్ పట్టి కాజా పట్టి రెండు సమానంగా ఉన్నది లేనిది చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే సమానంగా ఉన్నాయి. ఒకవేళ ఎక్కువ వచ్చినా కూడా హుక్స్ పట్టి ఎక్కువ వస్తుందండి. ఎక్కువ వచ్చినప్పుడు లైట్గా కట్ చేసేయండి. ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేసుకోవడం కోసం బ్యాక్ పార్ట్ యొక్క రాంగ్ సైడ్ కింది వైపుకి, రైట్ సైడ్ పై వైపుకు ఉండేలాగా పెట్టుకోండి. దీనిపైన ఫ్రంట్ పార్ట్స్ని కూడా ప్లేస్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్లు పెట్టుకునేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క రైట్ సైడ్ కింది వైపుకు ఉండాలి, రాంగ్ సైడ్ పై వైపుకు ఉండాలి. అలాగే ఈ ఫ్రంట్ నెక్స్ కూడా ఎదురెదురుగా ఉన్నది లేనిది చూసుకుని ఆ తర్వాత షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ యొక్క ఈ ఎడ్జెస్ సమానంగా పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఖచ్చితంగా డబుల్ స్టిచ్ వేయాలి. ఈ రెండో వైపున షోల్డర్ కూడా సేమ్ ఇలానే జాయింట్ చేసుకోవాలి. ఖచ్చితంగా డబుల్ స్టిచ్ వేయండి. ఇలా రెండు వైపులా కూడా ఈ షోల్డర్ జాయింట్ చేసేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు మెడ పీసులని ఒకదానికొకటి జాయింట్ చేసుకోవాలి. ఇలా క్రాస్ ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా. ఒకవేళ మీకు క్రాస్గా కుట్టడం రాదు అనిపిస్తే క్రాస్ లేకుండా స్ట్రైట్గానే ఈ ఎడ్జ్లని కట్ చేసి ఆ తర్వాత ఒకదానికొకటి జాయింట్ చేసేయండి. ఇలా క్రాస్గా కట్ చేసుకుని జాయింట్ చేసుకుంటే మీకు ఆ జాయింట్లు అనేటివి కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఇలాగా ఇట్లా అన్నీ ఒకదానికొకటి జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మెడపీస్ ఎలా కుట్టాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ యొక్క ఈ రాంగ్ సైడ్ కింది వైపు ఉండేలాగా పెట్టుకోండి, రైట్ సైడ్ పైకి ఉంటుంది. ఇప్పుడు మెడపీసులకి మనము జాయింట్ చేసుకుని వేస్ట్ ఏదైతే ఉందో వేస్ట్ పైకి ఉండేలాగా పెట్టుకోండి. ఇప్పుడు మెడపీస్ని ఇట్లా ఒక 1/2 ఇంచ్ కింది వైపుకి ఫోల్డ్ చేసేసి ఎడ్జెస్ సమానంగా పెట్టుకుని కుడుతూ రావాలి. హెచ్చు తగ్గులు రాకుండా మొత్తం ఈవెన్గా కుడుతూ రావాలి. ఇలా కుట్టేటప్పుడు మెడపీస్ క్లాత్ని మాత్రమే
కొంచెం టైట్గా పట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. అంతేకాని బ్లౌజ్ యొక్క నెక్నైతే లాగకూడదు, లాగితే నెక్ సాగిపోతుంది. ఈ షోల్డర్ జాయింట్ వేస్ట్ ఏదైతే ఉంటుందో అది బ్యాక్ పార్ట్ వైపుకి ఫోల్డ్ చేసేయండి. ఇలా మొత్తం నెక్ అంతా కూడా కుట్టేసేయాలి. చివరికి వచ్చిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసి కింది వైపుకి ఫోల్డ్ చేసేయండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా చిన్న చిన్నగా టక్స్లు ఇవ్వాలి. నెక్ అంతా కూడా ఇలా టక్స్లు ఇవ్వాలి. ఓకేనా. ఇప్పుడు ఈ మెడ పీస్ని ఇట్లా పక్కకి పెట్టేసి కింది వైపుకి ఫోల్డ్ చేసేయండి. స్టార్టింగ్ కొంచెం రఫ్ చేయాలి. ఈ కుట్ అనేది ఈ మెడ పీస్ పైన మాత్రమే పడాలండి. బ్లౌజ్ యొక్క నెక్ పైన పడకుండా ఈ మెడ పీస్ పైన మాత్రమే పడాలి. అలాగే ఈ కుట్టేటప్పుడు కింది వైపు వేస్ట్ ఉంటుంది కదా, ఇది మెడ పీస్ లోపలికి మలుచుకుంటూ ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలా మొత్తం నెక్ రౌండ్ అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ అంతా కూడా ఒకేసారి స్టిచ్ చేసేయాలి. ఇలా చివరి వరకు కూడా ఈ మెడ పీస్ కుట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇలా కుట్టిన తర్వాత లోపల వైపు ఎక్స్ట్రాగా ఉన్నటువంటి మెడ పీస్ యొక్క క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసేయండి. చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. ఒక్కొక్కసారి బ్లౌజ్ కట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ వేస్ట్ పీస్ని కొంచెం నిదానంగా స్లోగానే కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా కుట్టాలో చూస్తున్నాము. ఇవి హ్యాండ్ పీసెస్ అండి. మనం హెమ్మింగ్ కోసము కటింగ్ వీడియోలో మీకు అర్థమవుతుంది. ఇక్కడికి ఒక టక్స్ ఇస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఒక హ్యాండ్ తీసుకుని హ్యాండ్ యొక్క ఎడ్జ్ని ఈ విధంగా సన్నగా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేయండి. ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు మనం టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ టక్స్ దగ్గరికి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసి మిషన్కి లూజ్ కుట్టు పెట్టి ఒక స్టిచ్ వేయండి. ఎందుకంటే ఇది నార్మల్ బ్లౌజే కాబట్టి హ్యాండ్కి హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ లూజ్ కుట్టిని విప్పేస్తామన్నమాట. ఓకే. ఇప్పుడు ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 2 హ్యాండ్స్కి కూడా కుట్టేసాను. ఈ హ్యాండ్స్కి లోతు తీయడం కోసం హ్యాండ్ చివర మనం కుట్టాం కదా, ఇది కింది వైపు ఉండేలాగా పెట్టుకోండి. అంటే హ్యాండ్ యొక్క రైట్ సైడ్ పై వైపుకు ఉండాలి. ఇప్పుడు రెండో హ్యాండ్ యొక్క రైట్ సైడ్ అనేది కింది వైపుకు ఉండాలన్నమాట. అంటే 2 హ్యాండ్స్కి రైట్ సైడు ఎదురెదురుగా ఉండేలాగా పెట్టుకోండి. అలాగే హ్యాండ్స్కి ఇట్లా మిడిల్ టక్స్లు ఉన్నాయి కదా, అవి రెండు సమానంగా వచ్చేలాగా పెట్టుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ని నీట్గా సర్దుకున్న తర్వాత ఒకవైపున మాత్రమే మనం లోతు కట్ చేయాల్సి ఉంటుందండి. దానికోసం హ్యాండ్స్కి చివరన ఇట్లా మన 2 ఫింగర్స్ తోటి పెట్టుకుని ఒక మార్క్ చేసుకోండి. ఓకేనా. ఈ మార్కింగ్ వరకే మనం లోతు కట్ చేయాలి, ఎక్స్ట్రాగా కట్ చేయకూడదు. అలాగే ఈ టక్స్ పాయింట్ దగ్గర వచ్చేసి ఒక ఫింగర్ పెట్టుకుని ఫింగర్ దగ్గరికి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్కి మధ్యలో మన వేలికి ఫింగర్ ఉంటుంది కదా, ఈ ఫింగర్కి ఫస్ట్ లైన్ దగ్గరికి మార్క్ చేసుకోండి. టేప్ తోటి అయితే ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఇప్పుడు ఈ 3 డాట్స్ని బేస్ చేసుకుంటూ ఇట్లా లోపలికి డ్రా చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా తేలుతూ ఆ షేప్ అనేది నీట్గా రౌండ్ చేసుకోవాలన్నమాట. ఇలాగా షేప్ వచ్చేసింది కదా, ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేయాలి. ఈ విధంగా లోతు కట్ చేసిన తర్వాత గుర్తుండడం కోసం ఒక టక్స్ పెట్టుకోండి, లేదంటే కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే. ఇప్పుడైతే మనం బ్లౌజ్కి షోల్డర్ జాయింట్ కింది వైపుకు ఉండేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక హ్యాండ్ తీసుకుని ముందు చూసుకోవాలి మనం. ఇలా కుట్టేటప్పుడు హ్యాండ్ యొక్క రైట్ సైడ్ కింది వైపుకు ఉండాలి. ఈ రాంగ్ సైడ్ అనేది ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టాం కదా, ఆ హ్యాండ్ చివర అది పైకి ఉండాలి. హ్యాండ్కి మనం లోతు తీసి టక్స్ పెట్టినది బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ వైపుకి వస్తున్నది లేనిది చూసుకుని ఆ తర్వాత స్టిచ్ చేయాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ వైపుకి హ్యాండ్కి లోతు తీసినది ఉండాలి. ఇప్పుడు షోల్డర్ జాయింట్ దగ్గరికి హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్ కరెక్ట్గా వచ్చేలాగా చూసుకుని ఇక్కడ నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలి. కుట్టేటప్పుడు క్లాత్ని అయితే అస్సలు లాక్కూడదండి. ఈ హ్యాండ్ని మాత్రం కొంచెం టైట్గా పట్టుకుంటే సరిపోతుంది. ఇలా చివరి వరకు ఒక స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ రివర్స్లో సేమ్ అదే స్టిచ్ పైన కుడుతూ రావాలి.
కటింగ్ వీడియో కావాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చెక్ చేయండి. మళ్ళీ రివర్స్లో కూడా హ్యాండ్కి ఈ రెండవ చివరి వరకు కూడా కుట్టాలండి. ఇలా కుట్టేటప్పుడు కూడా హ్యాండ్ని కొంచెం టైట్గా పట్టుకోండి, మరీ సాగదీయకుండా ఇట్లాగా. మళ్ళీ రివర్స్లో సేమ్ అదే స్టిచ్ పైన కుడుతూ రావాలి. షోల్డర్ జాయింట్ వరకు కుడితే సరిపోతుంది. కుట్టిన తర్వాత మీరు ఒకసారి కరెక్ట్గా వచ్చిందా లేదా, ఎక్కడైనా సుంచులు అట్లా ఉన్నాయా చూసుకోండి. నీట్గానే వస్తే ఓకే, రాకపోతే విప్పేసి మళ్ళీ కుట్టాల్సి ఉంటుంది. ఇదే విధంగా మీరు రెండో హ్యాండ్ కూడా కుట్టేసేయండి. ఇక్కడైతే నేను 2 హ్యాండ్స్ కూడా కుట్టేశాను. ఇప్పుడు సైడ్ జాయింట్ ఎలా చేయాలో చూద్దాం. ఈ సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మీరు చూడండి, ఎడ్జెస్ సమానంగా ఉన్నది లేదు చూసుకోండి. మనం కటింగ్ కరెక్ట్గా చేసుకుంటే స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గానే వస్తుంది, హెచ్చు తగ్గులు రావు. ఇప్పుడు కొలత బ్లౌజ్ యొక్క ఈ హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ ఎక్కడికైతే ఉంటుందో అక్కడికి ఒక మార్కింగ్, ఇంకా ఎక్స్ట్రా స్టిచ్చెస్ కోసం ఇలా సైడ్కి కూడా మార్కింగ్ చేసుకుని ఫస్ట్ అయితే మనం ఈ లాస్ట్ కుట్ని కుట్టాల్సి ఉంటుంది. స్టార్టింగ్ కొంచెం రఫ్ చేయాలి. సైడ్ ఎడ్జెస్ని నీట్గా పెట్టుకుని ఈ వేస్ట్ని పాదం వైపుకి ఫోల్డ్ చేసేయండి. ఒకే లెవెల్లో కింది వరకు కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. కింది వైపు ఎడ్జెస్ కూడా సమానంగా పట్టుకుని చివరికి వచ్చేసరికి రఫ్ చేయాలి ఇలాగా. ఇప్పుడు ఇదే విధంగా రెండో వైపును కూడా సైడ్ జాయింట్ చేసేసుకుందాము. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసేయండి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. రెండో హ్యాండ్కి కూడా సేమ్ మార్కింగ్స్ చేసేసుకోవాలి. స్టార్టింగ్ వచ్చేసి కొంచెం గట్టిగా రఫ్ చేయాలి. అలాగే సైడ్ ఈ ఎడ్జెస్ని సమానంగా పట్టుకోవాలి. చివరన రఫ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం రెండు వైపులా ఇట్లా జాయింట్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి కొలత బ్లౌజ్ యొక్క లూజు, మనం స్టిచ్ చేస్తున్నటువంటి బ్లౌజ్ యొక్క లూజు రెండు చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనకి కొలత బ్లౌజ్ కన్నా కూడా ఎంతైతే ఎక్కువ వస్తుందో లూజు, దానిని బట్టే మనం సైడ్ జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడైతే ఒక 2 అంగుళాలు అట్లా ఎక్కువ వచ్చింది అంతే, మరీ ఎక్కువ లూజ్ అయితే ఏం లేదు. ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక హ్యాండ్కి ఎగ్జాక్ట్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, కొలత బ్లౌజ్ యొక్క హ్యాండ్ నుంచి ఆ మార్కింగ్ దగ్గర కుట్టడం మొదలు పెట్టాలి. ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకుని షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్ దగ్గరికి పట్టుకుని లూజ్ ఎక్కడికైతే ఉందో చూసుకుని ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా కుట్టేసి ఇక్కడి నుంచి మీకు దాదాపు ఎవరికైనా సరే ఒకే లెవెల్లో కుడితే సరిపోతుంది. చివరికి వచ్చేసరికి రఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ 2 కుట్లకి మధ్యలో ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇంకా మీకు ఎన్ని స్టిచ్చెస్ కావాలనుకుంటే అన్నీ వేసేసుకోవచ్చు. నేనైతే 4 స్టిచ్చెస్ వేసుకుంటాను. ఇట్లాగా రెండో వైపును కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకుంటే మీకు బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. హ్యాండ్ యొక్క ఎగ్జాక్ట్ మార్కింగ్ దగ్గర నుంచి కుట్టడం స్టార్ట్ చేసి కొలత బ్లౌజ్ని షోల్డర్ దగ్గర నుంచి ఈ చంక భాగం దగ్గరికి ఇట్లా పట్టుకుని చూసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ బ్లౌజ్ ఎలా కుదిరింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ఈ బ్లౌజ్ కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే బ్లౌజ్ కుట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత సైడ్ నీట్గా కట్ చేసుకుని ఇలా టక్స్లు ఇచ్చారంటే మీకు బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రీగా ఉంటుంది. ఓకేనా? రెండో వైపు కూడా సేమ్ ఇలానే చేసేసుకోండి. ఫైనల్గా మనం బ్లౌజ్ కుట్టేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్కి మనం స్టిచ్ చేసిన బ్లౌజ్కి కరెక్ట్గా సరిపోయిందా లేదా చూసుకోవాలి. ఇలాగా చూడండి, కరెక్ట్గా సరిపోయింది. కొంచెం తగ్గిందంతే, ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.